హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజైతే ఒక స్పెషల్ ఉందన్నమాట. మా బాబు పుట్టినరోజు అనమాట. అయితే మార్నింగ్ లేచి వీళ్ళైతే స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నారు. నేనైతే వెళ్ళట్లేదు. బాబు పాప మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. మేమైతే ప్రజెంట్ గుంటూరులో ఉన్నామన్నమాట. ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక్కడ దగ్గరలో పోలేరమ్మ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట. చుట్టుగుంట పోలేరమ్మ టెంపుల్, అక్కడికైతే వెళ్తున్నారనమాట. ఇంట్లో అయితే పూజ చేసేసారు ఆల్రెడీ. మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పాను కదా, ఇంట్లో అయితే పూజ చేసేసారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే దోశ వేశారు. ఇంకా నేనేమనుకున్నామంటే ఇంకా రోజు ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, ఈ ఒక్కరోజు బయట అయితే తెచ్చుకుందాంలే ఫుడ్, ఈ ఎండకి రోజు ఇంట్లో చేసుకోవాలన్నా విసుగ్గా ఉంటుంది కదా అని అయితే అనుకున్నాము. ఇంకా మా హస్బెండ్కి అయితే వర్క్ ఉంటుంది కదా, తనకైతే 12:30కి అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడైతే ఇంకా కేక్ కట్ చేపిద్దాం అనుకుంటే 12కి అయితే మీటింగ్ అయిపోయింది. ఇంకా అప్పుడైతే ఇలా డెకరేషన్ చేద్దాంలే అని అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఇంక ఈ డెకరేషన్ చేయడానికి యూజ్ చేసినవి ఇవన్నీ బ్యాక్ సైడ్ డెకరేషన్ పార్ట్స్ అన్నీ మా పాప బర్త్డే అప్పుడు తెచ్చాం కదా, అవే ఉంచామన్నమాట. ఇంకా అవే పడుతున్నాము. హ్యాపీ బర్త్డే ఒకటను వెనక వేలబడుతుంది కదా సిల్క్ టైప్లో, ఇవద్ద ఒకటి, ఈ రెండు అయితే ఇంకా అంతకుముందు తెచ్చినాయి అనమాట. కొత్తగా అయితే ఏం తీసుకురాలా, బెలూన్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. ముందు రోజు అయితే వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చి తర్వాత ఇంక ఇవైతే తీసుకొచ్చాము. రెడ్ బెలూన్స్ ఎంతో తీసుకొచ్చామంటే మా బాబు ఏంటంటే స్పైడర్ మ్యాన్ కేక్ కావాలని చెప్పాడు. ఇంకా తనకైతే రెడ్ కలర్ది కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి రెడ్ కలర్ బెలూన్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా కేక్ ఏంటంటే రెడ్ పైన బ్లాక్ వచ్చింది. ఇంకా బ్లాక్ బెలూన్స్ కూడా తీసుకొద్దామంటే ఇక్కడ పట్నం బజార్లో ఏంటంటే ఇంకా విడిగా ఇవ్వమన్నారనమాట. ప్యాకెట్ లాగా తీసుకోవాలన్నారు. ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఏం చేస్తాంలేని ఒక్కటే ప్యాకెట్ రెడ్ కలర్ది అయితే తీసుకున్నాము. అవి కూడా మొత్తం అయితే పెట్టలేదన్నమాట. ఇంకా పెట్టినా కానీ ఇక్కడ ప్లేస్ అయితే లేదు కదా సైడ్లో, ఇంక మొత్తం ఊరికనే పేలిపోతూ ఉంటాయి కదా అని ఇంకా సింపుల్గా అయితే ఇలా అయితే డెకరేషన్ చేసాము. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా కేక్ తీసుకురాగానే కట్ చేపిద్దాంలే అని ఇంకైతే ఉన్నామన్నమాట. ఇంకా మా బాబు కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాడు. మార్నింగ్ ఒక డ్రెస్ అయితే వేసుకున్నాడు. అదేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే అంత ముందు తీసుకున్నాం అనమాట హైదరాబాద్లో. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఏమో మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఫైనల్గా కేక్ అయితే తీసుకొచ్చాము. చూడండి, ఇదే అనమాట కేక్. ఇంకా చుట్టుగుంటలే ఉన్నాయి. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇది 1.5 kg అయితే తీసుకొచ్చాము. ఇంకా స్పైడర్ మ్యాన్ అంటున్నాడు కదా అని రెడ్ బ్లాక్ ఉండేదైతే సింపుల్గా ఉండేది రౌండ్ కలర్ కేక్ అయితే తీసుకొచ్చాము. ఇంకా తనకైతే ఇప్పుడు 6 కంప్లీట్ అయ్యి 7 వస్తుందన్నమాట. ఇంకా మా పాప బర్త్డే అప్పుడు మొన్న అయితే ఇంకెవరు లేరు కదా, ఇంకా బాబు బర్త్డే అని అయితే ఇక్కడ జరుపుకుందాంలే అనుకున్నట్టయితే ఇంకా గుంటూరులో అయితే ఉన్నామన్నమాట ప్రజెంట్. ఇంక ఇక్కడ మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే జరుపుతున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ సార్ అనమాట ఇక్కడ వీళ్ళ ఇంట్లో జరుపుకోవడం. మా బాబు ఎప్పటి నుంచో అంటున్నాడు అనమాట, రేవతత్తోళ్ళ ఇంట్లో చేసుకుంటాను ఈసారి బర్త్డే అని. సరేలే అన్నాం. ఇంకా అనుకున్నట్టుగానే ఇంక ఈసారి అయితే ఇక్కడే ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటే అదే జరుగుతుంది అంటారు కదా, ఇంకా అనుకున్నట్టుగానే జరిగిందనమాట. ప్లాన్డ్గా కాకపోయినా కానీ ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అందరు అక్షింతలు అయితే వేసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము మొబైల్లోనే. ఇంకా అప్పుడప్పుడైతే గుర్తుగా ఉంటాయి కదా ఫొటోస్ చూసుకున్నప్పుడు. పిల్లలైతే ఇంకా చాక్లెట్ అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. నేను ఇంకా ఇప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ అవి అంతగా ఎక్కువైతే ఎవరు తినట్లేదు కదా, అందుకని ఆల్రెడీ ఇంట్లో మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఎక్లెస్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాను. చాక్లెట్స్ అయినా కొంచెం తింటున్నారు కానీ బిస్కెట్స్ అయితే ఎవరు తినట్లా. మామూలుగా మనం స్కూల్లో అట్లా పంచేటట్లయితే కనుక ఇట్లా పెట్టచ్చు. అదేంటే మా పిల్లల బర్త్డేస్ ఇద్దరివి కూడా హాలిడేస్లోనే వచ్చాయి. పాపం ఇద్దరు అదే అంటారు. మా ఫ్రెండ్స్ అందరూ అయితే స్కూల్లో చాక్లెట్లు బిస్కెట్స్ పంచుతూ ఉంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మేమైతే ఎప్పుడు ఇవ్వమమ్మ, మేము కూడా ఇస్తామంటూ ఉంటారు. మా పాపదేమో May 31, బాబుదేమో June 10 కదా. ఇద్దరిది మరి ఒకే హాలిడేస్లో రావటం వల్ల వాళ్ళిద్దరు అయితే ఇట్లా చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరు అయితే బాబుకి బట్టలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అవైతే ఇచ్చారు తనకి. ఇంకా మా పాపదైతే లాస్ట్ ఇయర్ అయితే ఇంకా తను డాన్స్ క్లాస్లో చేసుకొని పిల్లలందరికైతే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చిందనమాట. ఇంకా అలా అన్న తన కోరిక నెరవేరింది. ఇంకా మామూలుగా అయితే మా ఇంటి దగ్గర ఉంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళం అనమాట. ఇంకా తెలుసు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఎవరిని పిలవలేదు. ఇంకా
మా వరకే చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేయటం ఎందుకులే, మార్నింగ్ ఎటు రెడీ అయిపోయి టెంపుల్కి కూడా వెళ్తారు కదా అని చెప్పేసి ఈ కేక్ కూడా ఇంకా ఆఫ్టర్నూనే కట్ చేపించాం. మామూలుగా అయితే ఎప్పుడు ఈవినింగ్ టైం అయితే కట్ చేపిస్తాము 7 తర్వాత అట్లాగా. ఇంకా పాపది కూడా ఆఫ్టర్నూనే కట్ చేపించాము, ఇంకా బాబుది కూడా అలానే కట్ చేపించాము. ఇక్కడ అక్క తమ్ముడు ఇద్దరు కేక్ పెట్టుకోమంటే ఇద్దరు అయితే సిగ్గుపడుతూ పెట్టుకోకుండా అట్లా చేస్తూ ఉన్నారు. తర్వాత చివరికి ఎట్లాగా పెట్టుకున్నారనమాట. ఇద్దరికి సిగ్గే అనమాట. ఇంకా అందరు కేక్ పెట్టుకున్న తర్వాత ఇంకా అక్షంతలు అయితే వేసి దీవించారు. ఇంకా లాస్ట్లో మేమిద్దరం అయితే పిల్లలకి కేక్ పెట్టి మేము కూడా దీవించామన్నమాట. తర్వాత ఇంకా అందరం అయితే మొబైల్లోనే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ చూసుకున్నప్పుడు ఫొటోస్ చూసుకుంటే మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా. నేనైతే ఎక్కువగా మొబైల్లో అలాగ మెమరీస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాను. అంతకుముందు కూడా మొబైల్స్ లేనప్పుడు కూడా నా దగ్గర ఒక కెమెరా ఉండేదన్నమాట. అప్పట్లో ఆ కెమెరాకి ఎప్పుడు రీల్ అయిపోగానే ఫొటోస్ దిగి మళ్ళీ వాటిని కడిగించి అట్లా చేపిస్తూ ఉండేదాన్ని. అట్లా నా దగ్గర 4 ఆల్బమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మా బాబుని ఇక్కడ ఫోటో దిగుతామంటే చూడండి మూత ఎట్లా ముడుచుకొని పెట్టాడో. ఒక్కొక్కసారి తనకి ఇష్టం లేకపోతే అలానే పెడుతూ ఉంటాడనమాట. మేమైతే ఎప్పుడు కేకు నగరాల్లో తీసుకుంటామా, అక్కడైతే కేక్ బాగుండేది. ఇంకా అంత దూరం నుంచి ఏం తెస్తాంలే, ఆఫ్టర్నూన్ కూలింగ్ కూడా పోతుందిలే అని ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట. నాకైతే అంత సాటిస్ఫైగా అయితే ఏమి లేదనమాట. మేమైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇచ్చాము, కానీ అదైతే తింటుంటే నాకు ఆరెంజ్ లాగా అనిపించింది. అందుకే మనం ఎప్పుడైనా తెలిసిన కాడే తెచ్చుకోవాలి, ఏదైనా కానీ తెలియని కాడికి వెళ్తే ఇంక ఇలానే ఉంటుంది అనిపించింది. కొంచెం దూరం అయినా కానీ తెలిసిన కాడ తెచ్చుకుంటే ఏదైనా మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకా ఇక్కడ సుబాని ఫేమస్ కదా, గుంటూరులో అందరికీ తెలిసిన విషయమే. ఇంక ఇక్కడైతే కిచిడి తీసుకొచ్చారనమాట. కిచిడితో పాటు విడిగా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తీసుకొచ్చారు. ఈరోజు మంగళవారం కాబట్టి నేను మా మేనల్లుడు అలాగే ఇంకొకళ్ళు అయితే తినమన్నమాట. ఇంకా మంగళవారం తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసమని పప్పు రసం కూడా తీసుకొచ్చాము. ఇంకా కిచిడియే కదా, అదేమి చికెన్ ఉంటుంది కదా తినమన్నారు, కానీ ఇంకా తినలేదన్నమాట. మంగళవారం ఇంకా అనుకున్నాం కదా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంక మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా మంగళవారం రోజు అయితే ఇంకా నాన్ వెజ్ అలాంటి ఐటమ్స్ అయితే ఏం తినట్లేదు కదా. ఇంకా ప్లెయిన్ రైస్ అయితే ఇంట్లో వండామన్నమాట. ఇంకా నేనైతే పప్పు రసంతో అయితే తినేసాను. ఇంక ఇందులో గోంగూర అవి కూడా వచ్చే షార్వా ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ అయితే చాలా ఇస్తారు, కానీ వాటన్నిట్లో ఏమి ఇష్టం ఉండదు. వాళ్ళు ఇచ్చే వాటిలో గోంగూర పెరుగు చట్నీ తప్పితే ఏది ఇష్టం ఉండదు నాకు వీడెప్పుడైనా. కానీ అందరూ సుబానీది బిర్యానీ బాగుంటుంది అంటూ ఉంటారు కదా. సమ్మర్ వల్ల ఏమో కానీ అందరూ కూడా ఎక్కువ తినలేకపోతారు, ఎందుకంటే డాల్డా ఇవన్నీ వేస్తారు కదా. అందరూ కొంచెం తినగానే హెవీగా ఉంది అయితే అనేసారనమాట. ఇంకా అందరూ అయితే లంచ్ అయితే చేసాము. ఇంకా కూల్ డ్రింక్ తీసుకొద్దామంటే పిల్లలు మళ్ళీ ఎక్కువ తాగేస్తారేమో అని అయితే తీసుకురాలేదు. తినేసి అందరం అయితే ఒక 1 అవర్ పడుకున్నాము. తర్వాత ఇంకా జీరా సోడా అవన్నీ అయితే తీసుకొచ్చారు, చిన్న పెట్ బాటిల్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకెవరిది వాళ్ళైతే తాగేసాము. నేనైతే జీరా సోడా తాగాను, ఎందుకంటే కూల్ డ్రింక్స్ అవి అయితే నేను ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం బయటికి వెళ్తే సుగంధ తాగుతాను, లేకపోతే ఇంకేం లేదనమాట. ఇంకా జీరా సోడా ఎప్పుడన్నా హెవీగా అనిపిస్తే, పొట్టలో హెవీగా ఉందనిపిస్తే మాత్రం జీరా సోడా తాగుతానమాట. ఈరోజు కొంచెం జీరా సోడా తాగితే బాగుంది అనిపించింది. ఇంక ఈవినింగ్ అయితే తీసుకొస్తే నేనైతే తాగాను. ఇంక ఈవినింగ్ బయట పెంట్ హౌస్ కదా, పిల్లలందరూ బయట అయితే ఆడుకుంటున్నారనమాట. మా ఆఫ్టర్నూన్ పెట్టిన బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఇలా ఇంటి ముందు ప్లేస్ ఉంటే పిల్లలకి ఏంటంటే ఆడుకోవడానికి బాగుంటుంది, టైం స్పెండ్ చేయడానికి కూడా. మా బాబు బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట.